మీ ఇద్దరు రాజకీయాల గురించి ఎప్పుడైనా కూర్చొని మాట్లాడుకుంటారా ఇంట్లో? ఆమె ఎప్పుడు ఏదైనా వద్దంటది. నాకు చెప్పొద్దు అని అంటారా? లేదు చెప్పు వద్దు, ఎందుకు తిట్ల పర్వము అట్లాంటిది నచ్చదు నాకు. మంచి కాలేజ్లో తోటి మంచిగా హ్యాపీగా ఉన్నాం కదా. ఈ రాజకీయం ఏంటమ్మా ఇది ఇప్పుడు? గెలిచినప్పుడు సంతోషంగా అట్లా ఓడిపోతే బాధపడాలి. ఇంకోటి ఈ రాజకీయం అంతా పగల రాజకీయం అయింది. ఇప్పుడున్న భార్య భర్తలను చూస్తే గనక సో ఏం జరుగుతుంది అనేది చిన్న చిన్న కోపాలకి అసలు ఏదైనా అమ్మా ఇప్పుడైనా అప్పుడైనా అంత ఒకటే. భార్య భర్తలు అన్నప్పుడు అంత ఒకటే. లేటెస్ట్ లేదు బీటెస్ట్ లేదు. అదైనా అప్పుడైనా భార్య భర్తలే, ఇప్పుడైనా భార్య భర్తలే. అప్పుడైనా ఫ్యామిలీ, ఇప్పుడైనా ఫ్యామిలీ. మన దగ్గర ఇంకా మన దగ్గర సంస్కృతి ఇవంతా కాలం మారిన సంది, పైసలు ఎక్కువైన సంది, డబ్బులు ఎక్కువైన సంది, నడమంత్రం స్థితి వచ్చింది. ఇప్పటికీ బయట దేశాలలో మన తెలుగు పీపుల్ ఇంకా సాంప్రదాయంగా రెస్పెక్ట్గా మంచిగా భక్తితోటి పిల్లలను మంచిగా భరతనాట్యాలతోటి పర్ఫెక్ట్ నడిపిస్తున్నారు. ఇంకా అప్పుడప్పుడు నేను ఈ టాటా సభలకు పోతా కదా, పర్ఫెక్ట్ పోతున్నారు. గుళ్ళు కట్టించుకుంటున్నారు, ఇక్కడికి వెళ్ళి పంతులను తీసుకుపోతున్నారు, పెద్ద పెద్ద సెటిల్మెంట్. మన తానేమో ఆ కల్చర్ మనకు వస్తుంది, మన కల్చర్ అంతా అక్కడ పోయింది. అట్లా అవుతుంది. ఎప్పుడైనా ఫ్యామిలీ అంత ఒకటే, భార్య అంటే ఒకటే, అన్నీ ఒకటే. మన మీదనే ఉంది అంత డిపెండ్. జనరేషన్ ఈ ఏం జనరేషన్ లేదు, కొత్త జనరేషన్. కాకపోతే టెక్నాలజీ మారింది, యుగం మారింది. ఇది కాలమే మారలే, టెక్నాలజీ మారింది. ఇప్పుడు ఏఐ వచ్చింది, అన్నిటికి జవాబు చెప్తుంది. అప్పుడేమో పంతులు టీచర్ చెప్పుతున్నారు జవాబులు, ఇప్పుడు ఏఐ చెప్పేస్తుందండి. అట్లా రోబోలతోనే నీకు ఆపరేషన్లు చేస్తున్నారు. అంత టెక్నాలజీ మారిపోయింది అంతే.